హలో ఆస్పిరెంట్స్, మరి మనం స్టార్ట్ చేసినటువంటి మిషన్ G2 అంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ఈ మిషన్ G2 అనే ఆపరేషన్ ఏదైతే ఉందో అందులో భాగంగా ప్రిలిమ్స్లో మనకి ఏంటంటే 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ, మెంటల్ ఎబిలిటీ, అలాగే కరెంట్ అఫైర్స్, అలాగే ఇండియన్ సొసైటీ. సో వీటిలో మనం ఏంటంటే డైలీ 2 to 3 సబ్జెక్ట్స్ అనే క్లాసెస్ చేసుకుంటామని నిన్న అనౌన్స్ చేయడం అనేది జరిగింది. మరి చూడండి, ఇక్కడ మనం ఈరోజు మెంటల్ ఎబిలిటీ అనే టాపిక్ నుంచి మాట్లాడుకుందామండి. మరి ప్రిలిమ్స్లో భాగంగా ఈ మెంటల్ ఎబిలిటీ అనేది ఏదైతే ఉందో దీని నుంచి మనకి ఏంటి అంటే మొత్తం 30 క్వశ్చన్స్ రావడం జరుగుతుందండి. ఏంటండి 30. ఈ 30 కూడా మెంటల్ ఎబిలిటీ అన్నప్పుడు మనకి యాప్టిట్యూడు అలాగే రీజనింగ్ వీటి నుంచి ఈ రెండింటి నుంచి కూడా రావడం జరుగుతుంది. మరి ఈరోజు మనం ఏంటంటే ఈ రీజనింగ్ అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించి క్లాసెస్ అనేవి స్టార్ట్ చేద్దామండి. మరి ఈ రీజనింగ్లో మనకి చాలా టాపిక్స్ ఉంటాయి, కానీ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే స్కోర్ వైజ్ మనకి ప్రయారిటీ ఉండే టాపిక్స్ని స్టార్ట్ చేసుకుందాం. అందులో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడింగ్ అండ్ డీకోడింగ్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దాని నుంచి ఖచ్చితంగా 2 to 3 క్వశ్చన్స్ రావడానికి అవకాశం అనేది చాలా ఎక్కువ. కాబట్టి ఈరోజు మనం ఏంటంటే కోడింగ్ అండ్ డీకోడింగ్ అనే టాపిక్ మాట్లాడుకుందాం. ఏంటండి కోడింగ్ అండ్ డీకోడింగ్. మనం ఈజీగా స్కోర్ చేయగలిగే ఏరియా ఏదైనా ఉందంటే ఈ మెంటల్ ఎబిలిటీ అండి. సో కొంచెం అందరూ కూడా నీట్గా వినండి. ఇక్కడ మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ అనే చాప్టర్ రావాలి అంటే మనకి ఏబిసిడీలు అనేవి ఖచ్చితంగా రావాలి అనమాట. అదేంటి సార్, మనము చిన్నప్పటి నుంచి కూడా ఏబిసిడి A to Z అన్నీ నేర్చుకున్నాం కదండి, మళ్ళీ ఇప్పుడు కొత్తగా నేర్చుకోవడం ఏంటండి అని అనుకోవద్దు. సాధారణంగా అప్పుడు నేర్చుకునేది వేరు, ఇప్పుడు రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవడం వేరు. మరి వాటిని ఎలా నేర్చుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఏబిసిడీస్కి కొన్ని న్యూమరికల్ వాల్యూస్ ఉంటాయి. వాటిని మనకి ఫింగర్ టిప్స్ పైన ఉంచుకోవాలన్నమాట. అంటే నిద్రలో లేపడినా సరే X అంటే 24, C అంటే 3, లేదా D అంటే 4, అలాగే T అంటే 20, M అంటే 13. ఇలా అంటే ఏ లెటర్ గుర్తొచ్చినా వెంటనే దాని న్యూమరికల్ వాల్యూ అనేది మనకి గుర్తు రావాలి. అలాగే దాని ఆపోజిట్ లెటర్ కూడా రావాలండి. అంటే ఇప్పుడు Aకి Z అంటాం, అలాగే Cకి X అంటాం, Eకి V అంటాం, Tకి G అంటాం. ఇలా ఇవి మనకేంటంటే ఫింగర్ టిప్స్ పైన ఉంటే మీకు ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు చాలా ఈజీ అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి చూడండి, A to Z లెటర్స్ని ఇక్కడ నేర్చుకునే విధానం ఏంటి అంటే చూడండి, A B C D ఓకే. మరి ఇక్కడి నుంచి ఇటు కంటిన్యూ చేయొద్దు, అంటే మీకు సింపుల్గా ఉండదు. చూడండి, N O P Q R S T U V Z. ఓకే, ఇదనమాట A to Z. సో ఇలా ఎందుకు రాశానంటే చూడండి, ఇక్కడ ఈ పర్టికులర్ ఆల్ఫాబెట్ కింద ఏదైతే ఉందో ఆ లెటర్ అనేది దాని యొక్క ఆపోజిట్ లెటర్ అనేది అవుతుంది అనమాట. సో అందుకు ఇలా రాసాం. మరి వీటికి ఇవి ఉండే పొజిషన్ బట్టి వీటి యొక్క న్యూమరికల్ వాల్యూస్ చూడండి. A అంటే 1, B అంటే 2, సో ఇలా మనం ఎలా ఎందుకు రాసుకున్నామంటే పర్టికులర్గా ఈ లెటర్ కింద ఉండే లెటర్ అనేది దాని ఆపోజిట్ లెటర్ అవుతుంది. అయితే మనకి చాలా అంటే నీట్గా మైండ్లో ఉండిపోవాలి. తర్వాత ఇవి ఉండే పొజిషన్ బట్టి వీటి యొక్క న్యూమరికల్ వాల్యూస్ ఏంటంటే ఇలా రాసుకున్నాం. ఇవి మీరు చాలా నీట్గా నేర్చుకోవాలండి. మీరు ఎలా నేర్చుకుంటారు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, కాబట్టి ఆ మెథడ్లో ఫాలో అయిపోండి. ఇక్కడ ఆపోజిట్ లెటర్స్ కూడా రాస్తాం చూడండి. A అంటే Z, అంటే సింపుల్గా ఎలా గుర్తుంచుకోవాలంటే A to Z అంటాం కదా, అలా గుర్తుంచుకుంటారు. తర్వాత B అంటే Y, అంటే B అనగానే బై, అది గుర్తు రావాలి, అంటే బై BY. ఓకే, తర్వాత CX, తర్వాత DW, ఇవి నార్మల్గా గుర్తుంచుకోండి. ఓకే, తర్వాత EV అంటే ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట. ఓకే, EV అలా గుర్తుంచుకోవాలి. తర్వాత FU అంటే రివర్స్లో చూసుకోండి, ఉఫ్ అంటాం కదా, అంటే మనం మెసేజెస్లో లేదంటే ఎవరికైనా చాట్ చేసేటప్పుడు ఏదైనా మనకి కొంచెం అనీజీ థింగ్ వచ్చింది అనుకోండి, ఉఫ్ అంటాం కదా, అలా గుర్తుంచుకోండి అనమాట, FU. ఓకే, తర్వాత GT, తర్వాత
హెచ్ఎస్ అంటే అలా గుర్తుంచుకోవాలన్నమాట. హెచ్ఎస్ ఎస్ వచ్చినా హెచ్ వచ్చినా ష్ అనే సౌండ్ మీకు గుర్తొస్తే అది అలా గుర్తుండిపోతుంది. తర్వాత ఐ అంటే ఆర్. ఇది ఎలా అంటే సాధారణంగా V = IR అంటాం కదా, అంటే వోల్టేజ్ = కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ అని చెప్పేసి అంటే ఒక ఫార్ములా ఉంటుంది ఏంటండి, V = IR అని చెప్పేసి. సో అలా గుర్తుండు, I అంటే R అలా గుర్తుంచుకోండి సింపుల్గా. తర్వాత జే అంటే క్యూ అంటే జాక్ క్వీన్ అలాగ అనుకోండి. ఓకే, అంటే మనకి కార్డ్స్ ఏవైతే ఉంటాయో అందులో JQ ఉంటాయి కదా, సో ఇక్కడ జాక్ ఇది క్యూ, అలా JQ అలా గుర్తుంచుకోండి. ఓకే, తర్వాత ఏంటండి జే తర్వాత కేకి ఆపోజిట్ లెటర్ ఏమొస్తుంది, P అంటే PK పవన్ కళ్యాణ్ అలా ఉంచుకోండి. KP అయినా PK. ఓకే, అలా. తర్వాత K తర్వాత ఏమొస్తుంది, L తర్వాత O LO. ఓకే, LO. M అంటే MN. ఓకే, అంటే దీనికి ఆపోజిట్. సో ఇలా మనకి వీటి యొక్క న్యూమరిక్ వాల్యూస్ మైండ్లో ప్రింట్ అయిపోవాలి, తర్వాత ఆపోజిట్ లెటర్స్ కూడా ప్రింట్ అయిపోవాలి. సో అది మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తారో మీరు ప్రాక్టీస్ చేసిన దాన్ని బట్టే ఉంటుంది. సో ఓకే, ఇవి మనకేంటంటే బేస్మెంట్ అనమాట. అంటే కోడింగ్ అండ్ డీకోడింగ్ చేయడానికి ఇవి ఏంటంటే బేస్మెంట్. సో వీటిని మీరు నోట్ చేసుకోండి, నీట్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మరి ఇందులో కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఉండే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఎలా ఉంటాయి ఒకసారి చూడండి. ఏంటంటే టైప్స్ అంటే ఇక్కడ చూడండి, సాధారణంగా మనకి బేసిక్గా ఏంటంటే 6 టైప్స్ ఉంటాయి. ఇందులో మనం మేజర్గా ఫోకస్ చేయాల్సినవి ఏంటంటే ఒక 2 to 3 టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టైప్స్ ఏంటో చూడండి. ఫస్ట్ ఏంటంటే లెటర్ టు లెటర్, ఇది ఒక టైప్. రెండో టైప్ ఏంటి అంటే లెటర్ టు నంబర్. ఏంటంటే ఇది లెటర్ టు నంబర్. మూడోది ఏంటి అంటే సబ్స్టిట్యూషనల్ కోడింగ్ అని చెప్పేసి పిలుస్తాం. ఏంటంటే అది సబ్స్టిట్యూషనల్ కోడింగ్. తర్వాత నాలుగోది ఏంటి అంటే చైనీస్ కోడింగ్ అని చెప్పేసి పిలుస్తాం, చైనీస్ కోడింగ్. తర్వాత ఐదోది ఏంటంటే లెటర్, నంబర్, సింబల్, ఇది ఒక కోడింగ్ ఉంటుంది. మరి లాస్ట్ ఏంటి అంటే కండిషనల్ కోడింగ్ అని చెప్పేసి పిలుస్తామండి. ఏంటంటే అది కండిషనల్ కోడింగ్. ఓకే, ఇవి మేజర్గా మనకి ఏంటంటే 6 టైప్స్ అనమాట. అంటే కోడింగ్ అండ్ డీకోడింగ్లో మనకు అడగడానికి వీలైనటువంటి క్వశ్చన్స్ అంటే టైప్స్. ఓకే, ఈ టైప్స్లో మీరు మేజర్గా ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే లెటర్ టు లెటర్, అలాగే లెటర్ టు నంబర్. ఇవి ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాలి. అయితే ఇవి కూడా చెప్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే వీటితో స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు క్లాస్లో ఏంటంటే ఈ లెటర్ టు లెటర్ అనేది ఏదైతే ఉందో దీనికోసం మనం క్లియర్గా మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, చూడండి. ఏంటండి లెటర్ టు లెటర్, ఇది ఒక మోడల్ అనమాట కోడింగ్ అండ్ డీకోడింగ్లో. మరి ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే సాధారణంగా ఒక వర్డ్ లేదంటే గ్రూప్ ఆఫ్ లెటర్స్ అనేవి ఇస్తారు. సో దాని నుంచి నెక్స్ట్ ఏంటంటే ఇంకొక వర్డ్ లేదా గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఇస్తారు. ఇందులో ఏంటంటే ఒక లెటర్ అనేది నెక్స్ట్ వర్డ్లో ఇంకొక లెటర్గా చేంజ్ అవుతుంది. అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను వినండి. సాధారణంగా మనకి ఇక్కడ ABCD అని చెప్పేసి ఒకటి ఉంది అనుకోండి. ఓకే, ఇది ఒక గ్రూప్ ఆఫ్ లెటర్స్ లేదంటే వర్డ్. ఓకే, మన కోడింగ్ అండ్ డీకోడింగ్లో మీకు పర్టికులర్గా యాప్ట్గా అంటే పర్ఫెక్ట్ వర్డ్స్ అనేవి ఉండవు, లెటర్స్ అన్ని గ్రూప్ చేసి ఉంటాయి. సో ABCD అనే వర్డ్ని మనము ఏంటంటే EFGHగా కోడ్ చేస్తామని చెప్పేసి అనుకుందాం. ఓకే, అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ A అనేది Eగా రీప్లేస్ అయింది, అలాగే B అనేది Fగా రీప్లేస్ అయింది, C అనేది Gగా రీప్లేస్ అయింది, D అనేది Hగా రీప్లేస్ అయింది. సో ఎలా రీప్లేస్ అయింది అనేది మనం ఏంటంటే ఈ క్వశ్చన్లో అంటే ఆ లాజిక్ని పట్టుకోవాలన్నమాట. సో ఆ లాజిక్ని పట్టుకుంటే మనకి నెక్స్ట్ ఏంటంటే క్వశ్చన్ అనేది అడుగుతారు. ఎలా ఫర్ ఎగ్జాంపుల్ TUVW అనేది ఇచ్చి మనకేంటి అంటే నెక్స్ట్ ఏమవుతుంది అని చెప్పేసి అడుగుతారు. అంటే ఇలా లెటర్ నుంచి లెటర్కి రీప్లేస్మెంట్ అయితే దాన్ని మనం లెటర్ టు లెటర్ మోడల్ అంటాం. సో ఇందులో క్వశ్చన్స్ ఎలా అడుగుతారని ఒకసారి చూడండి. ఇందులో చాలా టైప్స్ ఉంటాయి. సో ఒక్కొక్కటి మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎగ్జాంపుల్ 1 అనుకుందాం. ఇదేంటి అంటే ఫార్వర్డింగ్ మెథడ్ అని చెప్పేసి మాట్లాడుకుందాం.
ఫార్వర్డింగ్ మెథడ్. ఫార్వర్డింగ్ మెథడ్ అంటే ఏంటి సార్ అంటే సాధారణంగా చూడండి, ఇక్కడ కోడ్ అని చెప్పేసి ఒక వర్డ్ ఉందనుకుందాం. ఏంటంటే ఇది కోడ్. ఈ కోడ్ అనే వర్డ్ని ఎలా రీప్లేస్ చేశారు అంటే DPEFగా చేంజ్ చేశారు అనుకుందాం. అంటే ఏమైంది, ఫార్వర్డింగ్ అనమాట. అంటే సి నుంచి +1 చేస్తే డి అనమాట. అంటే సి తర్వాత వచ్చే లెటరు, ఓ తర్వాత వచ్చే లెటరు, డి తర్వాత వచ్చే లెటరు, ఈ తర్వాత వచ్చే లెటరు. సో అలా కోడ్ చేయడం జరుగుతుంది. అంటే చూడండి, ఇక్కడ సి నుంచి డికి ఏమైంది, +1 చేశారు. ఓ నుంచి పికి +1 చేశారు. తర్వాత డి నుంచి ఈకి +1 చేశారు. ఈ నుంచి ఎఫ్కి +1 చేశారు. అంటే ఏంటంటే ఫార్వర్డింగ్ ముందుకెళ్ళింది. అదే ఇక్కడ ఇంకో మోడల్ ఏంటి అంటే బ్యాక్వర్డ్ అని చెప్పేసి ఉంటుందండి. బ్యాక్వర్డ్ ఆర్ రివర్స్ మెథడ్ అనమాట. అంటే ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కోడ్ అనేది ఉంది. ఓకే, ఏంటంటే ఇదే ఒక కోడ్ అనే ఒక వర్డ్ ఇచ్చారు మనకి. ఈ కోడ్ అనే వర్డ్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ BNCD ఇలా ఇచ్చారు. అంటే ఏమైంది, సి నుంచి ఒక లెటర్ బ్యాక్ వస్తే బి, అంటే బ్యాక్వర్డ్ పొజిషన్లోకి వచ్చాం. ఓ నుంచి ఒక లెటర్ బ్యాక్ వస్తే ఎన్, డి నుంచి ఒక లెటర్ బ్యాక్ వస్తే సి, ఈ నుంచి ఒక లెటర్ బ్యాక్ వస్తే డి. అంటే ఏమవుతుంది, మనకి ఓవరాల్గా -1 అనేది అవుతుంది. అంటే బ్యాక్వర్డ్ పొజిషన్లోకి వస్తున్నాం. సో ఈ టైప్లో అడగచ్చు. ఇంకా ఎలా అడగచ్చు సార్ అంటే లెటర్ టు లెటర్ మోడల్లో ఇంకో ఎగ్జాంపుల్ 3 చూడండి. పెయిర్ వైజ్ షిఫ్టింగ్ అని చెప్పేసి అంటామండి. అంటే పెయిర్ వైజ్ షిఫ్టింగ్ మీన్స్ చూడండి, ఈ పెయిర్ వైజ్ షిఫ్టింగ్లో ఏంటంటే ఏమవుతుందంటే సాధారణంగా ఒక వర్డ్ లేదా గ్రూప్ ఆఫ్ లెటర్స్ అనేవి ఇస్తారు. అందులో 2 లేదా 3 కలిపి చేంజ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇదే పెయిర్ వైజ్ అనే లెటర్ తీసుకుందాం. ఏంటంటే అది పెయిర్ వైజ్. సో ఈ పెయిర్ వైజ్ని ఎలా షిఫ్ట్ చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ ఈ రెండింటిని తీసుకుని ఏపీగా మారుస్తారు, ఈ రెండింటిని తీసుకొని ఆర్ఐగా మారుస్తారు, ఈ రెండింటిని తీసుకొని ఐడబ్ల్యూగా మారుస్తారు, ఈ రెండింటిని తీసుకొని ఈఎస్గా మార్చడం జరుగుతుంది. అంటే ఏమవుతుంది, 2 వర్డ్స్ని తీసుకుని వాటిని అటు ఇటు రీప్లేస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో దాన్ని మనం ఏంటంటామంటే పెయిర్ వైజ్ షిఫ్ట్ అంటున్నాం. ఓకే, కంగారు పడద్దు. ఏంటి సార్ మీరు ఒక మోడల్ చెప్తున్నారు, దానికి ఎగ్జాంపుల్లో ఒక లెటర్ ఒక క్వశ్చన్ రాసేసి వెళ్ళిపోతున్నారు అనుకోవద్దు. ఈ ముందు మీకు అంటే ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూపించి తర్వాత మీకు ఒక 10 to 15 క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయడం జరుగుతుంది. కంగారు పడద్దు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, నెక్స్ట్ మోడల్ ఏంటి అంటే ఇది ఎగ్జాంపుల్ 4 అనుకుందాం. దీన్ని మనము ఆడ్ ఈవెన్ షిఫ్ట్ అని చెప్పేసి పిలుస్తామండి. అంటే ఈ మోడల్ని ఆడ్ ఈవెన్ షిఫ్ట్ అంటే ఏంటి సార్ అంటే సాధారణంగా ఫర్ ఎగ్జాంపుల్ మనకేంటి అంటే ఇక్కడ ఈ ఆడ్ ఈవెన్ అనే వర్డ్ తీసుకుందామండి. అంటే మీరు ఎక్కడికో వెళ్ళిపోవద్దు, ఎగ్జాంపుల్స్కి ఎక్కడెక్కడే చూడండి ఆడ్ ఈవెన్. సో ఈ వర్డ్ని ఎలా కోడ్ చేస్తాడంట అంటే చూడండి DDO, ఓకే, DDO తర్వాత ఈ తర్వాత NEV. ఓకే, ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఆడ్ లెటర్స్ అంటే 3 ఏవైతే ఉన్నాయో ఈ 3ని రివర్స్లో రాయడం జరిగింది. ఈ మిడిల్లో నెంబర్ని అలాగే వదిలేస్తారు. మళ్ళీ ఇటు సైడ్ ఉండే బ్యాక్ 3ని ఏం చేస్తారంటే రివర్స్లో రాయడం జరిగింది. ఓకే, మీకు ఇంకా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఇది అర్థం అవడానికి. ఇక్కడ రాస్తున్నా చూడండి, స్వాపింగ్ అని చెప్పేసి ఒక వర్డ్ ఇచ్చారండి మనకి. ఏంటండి స్వాపింగ్. ఈ స్వాపింగ్ని ఎలా చేశారంటే PAWSGNIP అంటే ఈ 4 అంటే ఈవెన్ నెంబర్ అనమాట. ఈ 4 ఏం చేశారంటే రివర్స్లో రాయడం జరిగింది. అలాగే ఈ 4 ఏవైతే ఉన్నాయో వాటిని రివర్స్లో రాయడం జరిగింది. ఓకే, అదనమాట. సో ఇదొక మోడల్, అంటే ఇదొక మెథడ్ అనమాట. మరి నెక్స్ట్ అంటే మీకు ఇలా ఒక్కొక్కటి చెప్పే బదులు చూడండి, సాధారణంగా మనం ఈ లెటర్ టు లెటర్ మోడల్లో అంటే లెటర్ షిఫ్టింగ్ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఇందులో ఒక 10 to 15 క్వశ్చన్స్ అనేవి మీకు సాల్వ్ చేస్తాను, అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ సాల్వ్ చేస్తాను. అప్పుడు ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది. తర్వాత ఈ మెథడ్సే కాకుండా మనకి క్రాస్ వర్డ్ పెయిరింగ్ లేదంటే క్రాస్ వర్డ్ షిఫ్టింగ్ అని కూడా ఉంటుంది. సో ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు కొంచెం క్లియర్గా ఉంటుంది. చూడండి ఫస్ట్ అంటే క్వశ్చన్ నెంబర్ 1 మీరు ఇవి నోట్ చేసుకోండి, ఎందుకైనా మంచిది. ఎందుకంటే నేను జిఎస్ వరకు కూడా PDF చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇవి మాత్రం మీరు ఏంటంటే ఎప్పటికప్పుడు నోట్స్ చేసుకుంటే మీకు యూజ్ అవుతుంది. లేదు అంటే మీరు వీడియో సేవ్ చేసుకొని తర్వాత చూసుకున్నా పర్లేదు. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఎస్ అనే వర్డ్ని ఏంటంటే ఇది ఎస్ అనే వర్డ్ని
BDZగా కోడ్ చేశారంట. అయితే DFH ఈ వర్డ్ని ఎలా కోడ్ చేస్తారు అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. మరి మనకి మీరు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బేస్మెంట్ ఏదైతే ఉందో అంటే A to Z న్యూమరికల్ వాల్యూస్ అలాగే A to M వాటి యొక్క ఆపోజిట్ లెటర్స్ అనేవి మీరు మైండ్లో పెట్టుకుంటే మీకు ఇలాంటి క్వశ్చన్స్ అనేవి కొంచెం ఈజీగా ఉంటాయి. ఓకే, చూడండి ఇక్కడ ఏమవుతుందండి. ఓకే, ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఎస్ అనే వర్డ్ ఇచ్చారు అంటే గ్రూప్ ఆఫ్ లెటర్స్, వాటిని ఎలా రాశారంటే BDZగా చేశారనమాట. ఓకే, అంటే ఇక్కడ ఏమడుగుతున్నారంటే పైన ఇచ్చిన వర్డ్స్ ఏవైతే ఎలా కోడ్ చేయబడ్డాయో అదే ప్యాటర్న్లో దీన్ని కోడ్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు. మరి ఇక్కడ A to B ఏమైందండి, +1 అయింది, అంటే A తర్వాత B. తర్వాత C to D ఏమైందండి, +1 అయింది. తర్వాత E to G ఏమైందండి, +2 అయింది. అంతేనా, EFG. సో +2 చేస్తే G అనమాట. సో మరి ఇదే మెథడ్లో సో చూడండి DFH వీటిని ఎలా కోడ్ చేస్తారనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. మరి ఇక్కడ Dకి ఫస్ట్ ఏంటంటే +1 చేయాలి. +1 చేస్తే D తర్వాత ఏమొస్తుందంటే E వస్తుంది. తర్వాత ఇక్కడ Fకి +1 చేయాలి దీని ప్రకారం, అంటే ఇప్పుడు F తర్వాత ఏమొస్తుంది, G వస్తుంది. ఓకే, తర్వాత ఇక్కడ Hకి ఏం చేయాలంటే +2 చేయాలి ఇక్కడున్న ప్యాటర్న్ ప్రకారం. మరి Hకి +2 అంటే ఏంటండి, H తర్వాత J వస్తుంది. అంటే మనకి ఇక్కడ కావాల్సిన ఆన్సర్ ఏంటండి, EGJ ఇదనమాట. ఓకే, అది ఒకటి. తర్వాత సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూడండి. టీచర్ అంటే టీచర్ అనే వర్డ్ని ఏం చేస్తారు అంటే TEACREHగా కోడ్ చేయడం జరిగిందండి. ఏమండి, టీచర్ని TEACREHగా కోడ్ చేయడం జరిగింది. సేమ్ ఇదే ప్యాటర్న్లో మనం ఫ్రెండ్స్ అనే వర్డ్ని ఎలా కోడ్ చేస్తామని చెప్పేసి అడుగుతున్నారండి. మనకు ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం కదండి, అందుకని వాళ్ళు కూడా సింపుల్గా ఏంటంటే ఫ్రెండ్స్ అనే వర్డ్ని ఎలా కోడ్ చేస్తారు అని చెప్పేసి అడుగుతున్నారు. మరి ఇక్కడ దీన్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ TEAC దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంచేశారు. లాస్ట్లో ఉన్నటువంటి ఈ 3 ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేశారంటే రివర్స్లో రాయడం జరిగింది. ఎలా రాశారండి, రివర్స్లో రాయడం జరిగింది. మరి ఇక్కడ సేమ్ ఇదే ప్యాటర్న్లో ఫాలో అయితే దీన్ని ఎలా మనం కోడ్ చేయొచ్చండి, FRIE ఇవి యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉండిపోతాయి. ఈ లాస్ట్లో ఉండే మూడింటిని కూడా రివర్స్లో రాయండి, SDN రివర్స్లో రాసాం. సో మన ఆన్సర్ ఏంటవుతుందండి, ఇది అవుతుందన్నమాట. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనే ఒక వర్డ్ని ఏంటండి, బ్యాక్గ్రౌండ్ అనే వర్డ్ని ఏం చేశారు అంటే చూడండి, బ్యాక్గ్రౌండ్ అనే వర్డ్ని ఈ విధంగా కోడ్ చేయడం జరిగింది. మరి అదే ప్యాటర్న్లో అంటే సేమ్ లాజిక్ని ఫాలో అయ్యి ప్రొఫెషన్ని ఎలా కోడ్ చేస్తారు అని చెప్పేసి మనకు క్వశ్చన్ అడుగుతున్నారండి. ఏంటంటే అది ప్రొఫెషన్. సో ఈ ప్రొఫెషన్ ఎలా కోడ్ చేస్తారో అర్థం చేసుకోండి. సో ఈ ప్రొఫెషన్ ఎలా కోడ్ చేయాలంటే ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఈ లెటర్లో ఉన్నటువంటి లాజిక్ని అబ్జర్వ్ చేయాలండి. లాజిక్ అంటే ఏమవుతుంది ఇక్కడ చూడండి, సాధారణంగా మొత్తం ఇది ఎన్ని వర్డ్స్ అండి, మొత్తం 10 వర్డ్స్ అండి, అంటే 10 లెటర్స్ వర్డ్ అనమాట, అంటే గ్రూప్ ఆఫ్ 10 లెటర్స్ అనమాట. సో ఇక్కడ ఏం చేశారు వీళ్ళు, ఈ 5ని ఆఫ్ చేయడం జరిగింది, ఈ 5ని ఆఫ్ చేయడం జరిగింది. అంటే మీకు కిందకి ఏం చెప్పాను, షిఫ్ట్ అంటే ఏమంటాం అది ఆడ్ ఈవెన్ షిఫ్ట్ అని చెప్పేసి ఒక మోడల్ చెప్పాను కదా. సో అందులో ఏం చేస్తున్నారంటే ఇందులో ఒక 5 ఆడ్ లెటర్ అంటే 5 లెటర్స్ని తీసుకున్నారు, వాటిని రివర్స్లో రాశారు. తర్వాత ఇటు సైడ్ ఒక 5 లెటర్స్ని తీసుకున్నారు, వాటిని రివర్స్లో రాయడం జరిగింది. సో ఇప్పుడు అదే మెథడ్లో మనం దీన్ని అబ్జర్వ్ చేస్తే ఇందులో ఎన్ని లెటర్స్ ఉన్నాయండి, సాధారణంగా ఇందులో కూడా 10 ఉంటాయి. ఎప్పుడైనా సరే ఇక్కడ ఏ ప్యాటర్న్ అయితే ఫాలో అవుతుందో దానికి తగ్గట్టుగానే ఇటు సైడ్ కూడా నెంబర్ ఆఫ్ లెటర్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ చూడండి, అప్పుడు ఇది ఇక్కడ ఏమవుతుంది మన ఆన్సర్ EFORP, తర్వాత NOISS. సో ఇది మనకేంటంటే కావాల్సిన ఆన్సర్ అనేది అవుతుందన్నమాట. అలాగే ఇంకో క్వశ్చన్ చూడండి, ఇక్కడ హార్స్ అనే వర్డ్ ఏదైతే ఉందో హార్స్ అనే వర్డ్ని ఎలా కోడ్ చేశారంట, GNQRD ఇలా కోడ్ చేయడం జరిగింది.
సో ఇదే లాజిక్ని ఇదే ప్యాటర్న్ని ఫాలో అయ్యి మనకి ప్లేన్ అనే వర్డ్ని ఎలా కోడ్ చేస్తారు అని చెప్పేసి మనకి అడుగుతున్నారండి. సో ఇక్కడ ఏం చేస్తారండి, సాధారణంగా నార్మల్గా హెచ్ అనేది 8, జీ అనేది 7 అంటే ఏమవుతుంది, ఇక్కడ అంటే బ్యాక్వర్డ్ చేశారనమాట పొజిషన్స్ని. ఆల్రెడీ మనం ఇందులో అంటే లెటర్ టు లెటర్లో ఉండేటువంటి కొన్ని మోడల్స్ మాట్లాడుకునేటప్పుడు బ్యాక్వర్డ్ పొజిషన్ అని చెప్పేసి 2వ మోడల్ అని చెప్పాను. సో అందులో ఏమవుతుంది, మనకి -1 అనేది అవుతుంది అనమాట. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ హెచ్ అనేది 8, జీ అనేది 7 అంటే ఏమవుతుంది, -1 అవుతుంది. సేమ్ ఓ అనేది 15, ఎన్ అనేది 14, ఆర్ అనేది 18, క్యూ అనేది 17, ఎస్ అనేది 19, ఆర్ అనేది 18, ఈ అనేది 5, డి అంటే 4. సో ఇక్కడ ఏమవుతుందండి, ఓవరాల్గా -1 అనేది రివర్స్ అవుతుంది, అంటే బ్యాక్వర్డ్ అవుతుంది అనమాట. సో సేమ్ ఇప్పుడు అదే మెథడ్లో చూడండి, పి అంటే 16, -1 అంటే 15 అంటే ఏమొస్తుందండి, ఓ అంటే -1 అనేది చేయాలి. అలాగే ఎల్ అంటే -1 ఇన్ ద సెన్స్ ఒక లెటర్ అనేది బ్యాక్వర్డ్కి వస్తాం. సో ఎల్కి ముందు ఏమొస్తుందండి, కే వస్తుంది. సో ఏకి ముందు ఏమొస్తుందండి, జెడ్ వస్తుంది. అదే సార్ ఏకి ముందు 8 ఉండదు కదండి, 8 జెడ్డే కదండి అంటే అలా అనుకోవద్దు. నార్మల్గా ఏ అనేది ఏదైతే ఉందో బి ఇలా సర్కిల్ అయ్యి తర్వాత ఏమవుతుందంటే జెడ్ అనేది వస్తుంది అనమాట. అంటే ఇలా 26 లెటర్స్ సర్కిల్ అనేది మైండ్లో ఉంచుకోండి. సో ఏకి ముందు ఇప్పుడు ఏముంది, జెడ్ అనేది ఉంది. సో అలాగే ఎన్కి ముందు ఏముంటుందండి, ఎం ఉంటుంది. ఈకి ముందు ఏముంటుందండి, డి ఉంటుంది. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటండి, OKZMD. ఓకే ZMD అనమాట. సో ఇది మనకేంటి అంటే మనకి కావాల్సిన ఆన్సర్ అనమాట ఇది. ఒకసారి ఈ 5th క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అంటే లెటర్ టు లెటర్ మోడల్లో ఇది కొంచెం డిఫరెంట్ క్వశ్చన్. ఒకసారి చూడండి, గిఫ్ట్ అనేది ఏదైతే ఉందో ఈ గిఫ్ట్ నుంచి మనకి ఏం రాశారు అంటే IFGT రాశారంట. మళ్ళీ ఇక్కడి నుంచి ఏం చేశారంటే TFIG ఇలా రాయడం అనేది జరిగింది. సో అలాగే ఇంకోటి ఏంటి ఇచ్చారంటే ల్యాండ్ అనేది ఇచ్చారంట. ల్యాండ్ అనేది ఇచ్చి ఏం చేశారు అంటే సాధారణంగా ANLD రాసుకున్నారు. తర్వాత ఏమవుతుందంటే DNAL. ఓకే, ఇలా ఈసారి ఏంటంటే 2 కోడ్స్ అనేవి ఇచ్చారు. అయితే ఇచ్చిన ఆప్షన్స్లో సేమ్ ఈ రెండింటికి ఫాలో అయ్యే లాజిక్ అనేది ఏ ఆప్షన్కి ఫాలో అవుతుంది అనేది టిక్ చేయమంటారు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఏమవుతుంది, సాధారణంగా చూడండి, ఫస్ట్ గిఫ్ట్ అనేది ఏదైతే ఉందో ఈ గిఫ్ట్ నుంచి ఏమవుతుందంటే ఈ మిడిల్లో ఉండే 2 లెటర్స్ని కూడా ముందుకు తెస్తున్నారు. జీ అనేది 3rd పొజిషన్లో పెడుతున్నారు, టీ అనేది యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంచుతారు అనమాట. తర్వాత ఏమైంది, మళ్ళీ ఈ గిఫ్ట్ అనే దాన్ని రివర్స్లో రాసేయడం జరిగింది, అంటే GIFT. ఓకే, ఇది ఏంటి అంటే ఫస్ట్ వర్డ్కి సంబంధించి. మరి ఇక్కడ సేమ్ సెకండ్ వర్డ్ కూడా అదే ప్యాటర్న్ ఫాలో అవుతుందో చూడండి. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు, ల్యాండ్ అనేది ఇచ్చారు. ల్యాండ్ ఇచ్చిన తర్వాత ఏమైంది, ఇక్కడ ఈ మిడిల్లో ఉండే 2 కూడా ముందుకు రాసుకోవడం జరిగింది. ఈ ఎల్కి ఏమైంది అంటే 3rd పొజిషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత డి అనేది యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. మళ్ళీ ఎండింగ్కి వచ్చేటప్పుడు ఏమైంది, ల్యాండ్ని ఏం చేశారంటే రివర్స్లో రాయడం అనేది జరిగింది అనమాట. ఏమైందండి, రివర్స్లో రాయడం అనేది జరిగింది. ఓకే, సేమ్ ఇప్పుడు మనకి ఏంటంటే ఆప్షన్స్లో ఇదే మెథడ్ని అంటే 3 సేమ్ ఇలాగే ఇస్తారు ఆప్షన్స్. ఇందులో ఇదే లాజిక్ని ఫాలో అయ్యే ఆప్షన్ మనం టిక్ చేయాలి. సో ఆ మోడల్ ఒకసారి చూసుకోండి. మరి నెక్స్ట్ ఒకసారి 6th క్వశ్చన్ చూడండి. 6th క్వశ్చన్లో ఏమన్నారంటే లెమన్ అనే వర్డ్ని ఏంటండి, లెమన్ అనే వర్డ్ని ఎలా రాశారంట, ELMNOగా రాయడం జరిగింది. ఓకే, మీకు ఏం చెప్పుకున్నామంటే మనం పెయిర్ వైజ్ షిఫ్టింగ్ అని చెప్పేసి లేదంటే ఆడ్ ఈవెన్ షిఫ్టింగ్ అని చెప్పేసి మాట్లాడుకునేటప్పుడు ఈ మోడల్ మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ ఏమవుతుంది చూడండి, మిడిల్లో ఉండే ఎమ్ని అలాగే ఉంచేశారు, ఇటుపక్క ఉండే 2 లెటర్స్ని రివర్స్ చేశారు, అంటే రీప్లేస్ చేశారు అటు ఇటు. తర్వాత ఇటు సైడ్ ఉండే 2 లెటర్స్ని కూడా అటు ఇటు రీప్లేస్ చేయడం జరిగింది. మరి ఇక్కడ చూడండి, క్లస్టర్ అనే వర్డ్ అనేది ఇచ్చారంట. ఈ క్లస్టర్ని సేమ్ ఇదే ప్యాటర్న్లో ఎలా కోడ్ చేస్తావురా బాబు అని చెప్పేసి మనకు అడుగుతున్నారు. మరి ఈ క్వశ్చన్ అనేది మీరు సాల్వ్ చేయండి. ఆన్సర్ ఏంటి అనేది మాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే,
కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు అంటే క్లాస్ విన్నారా లేదని చెప్పేసి నాకు అక్కడే కన్ఫర్మేషన్ అనేది వస్తుందన్నమాట. ఓకే, ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయండి, ఆన్సర్ అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, రైట్, మీరు కరెక్ట్ ఆన్సర్ పెడితే నేను మీకు అంటే హార్ట్ సింబల్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మరి నెక్స్ట్ 7th క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, బిహోల్డ్ అనే వర్డ్ని ఎలా కోడ్ చేశారంటే BDEHLO ఇలా కోడ్ చేశారంట. తర్వాత ఏమైంది అంటే ఇండీడ్ అనే వర్డ్ని ఎలా కోడ్ చేశారంటే DDEEIN ఇలా కోడ్ చేశారంట. ఓకే, అయితే ఈ రెండింటిని ఏ ప్యాటర్న్లో ఫాలో అయ్యారో, అంటే ఏ ప్యాటర్న్లో కోడ్ చేశారో సేమ్ అదే ప్యాటర్న్లో మనం కోర్స్ అనే వర్డ్ని కోడ్ చేయాలంట, కోర్స్. ఓకే, మరి ఈ రెండింటిలో కూడా ఫాలో అయిన ప్యాటర్న్ ఏంటండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అండి. మీరు నీట్గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది అనమాట, ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో చూడండి, ఇక్కడ ఈ బిహోల్డ్లో ఫస్ట్ అంటే ఆల్ఫాబెటికల్ అంటే A to Z అనేది లైనింగ్ అనేది మనకి ఏంటంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటాం. A to Z ఆర్డర్లో రాస్తే దాన్ని మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటాం. మరి ఇచ్చిన వర్డ్లో లెటర్స్ని A to Z ఆర్డర్లో అరేంజ్ చేస్తే ఇలా వస్తుంది. ఫస్ట్ B, తర్వాత D, తర్వాత E, H, తర్వాత L, తర్వాత O, L తర్వాత O. ఓకే, సేమ్ ఇండీడ్ కూడా అలాగే. మరి ఇప్పుడు అదే ప్యాటర్న్లో ఇక్కడ దీన్ని కోడ్ చేస్తే చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ ఏం వస్తుందండి, C వస్తుంది, తర్వాత E వస్తుంది, తర్వాత O, తర్వాత R, తర్వాత S, తర్వాత U. అంతేనండి. ఇది మనకేంటంటే కావాల్సిన ఆన్సర్ అనమాట. చూడండి, ఇక్కడ 8th క్వశ్చన్. ఇక్కడ కన్సల్ట్ అని చెప్పేసి ఒక వర్డ్ ఇచ్చారండి. ఏంటంటే అది కన్సల్ట్. ఈ కన్సల్ట్ అనే వర్డ్ని ఎలా కోడ్ చేశారంట, FOQRVWX అనమాట. సో కన్సల్ట్ అనే వర్డ్ని ఇలా కోడ్ చేయడం జరిగింది, ఒక ప్యాటర్న్ ఫాలో అయ్యి. అదే ప్యాటర్న్లో మ్యాగ్నెట్, ఏంటంటే ఇది మ్యాగ్నెట్స్, ఈ వర్డ్ని ఎలా కోడ్ చేస్తారని చెప్పేసి మనకి క్వశ్చన్ అడుగుతున్నారు అనమాట. సో ఒకసారి ఇక్కడ మనకి ఇందులో ఉండే లాజిక్ ఏంటి అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. సాధారణంగా సో ఇందులో ఉండే లాజిక్ ఏంటి అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలండి. సో ఒకసారి ఇది కొంచెం అంటే ఒక 2 layers డెప్త్కి అడిగారు, ఒకసారి నీట్గా వినండి. సాధారణంగా ఇక్కడ ఎలా కోడ్ చేశారంటే కన్సల్ట్ అనేది ఏదైతే ఉందో ఈ కన్సల్ట్లో ఉన్న ప్రతి లెటర్కి కూడా +3 చేస్తే మనకి ఏమొస్తుందో ఈ లెటర్స్ అన్నీ కూడా వస్తాయండి. చూడండి, +3 అనేది ఏదైతే ఉందో ప్రతి లెటర్కి కూడా, ఇప్పుడు Cకి +3 చేస్తే ఏమొస్తుంది, F వస్తుంది. అలాగే ఓకి +3 చేస్తే R వస్తుంది, Nకి +3 చేస్తే Q వస్తుంది, Sకి +3 చేస్తే ఏమవుతుంది, 9 అంటే B వస్తుంది. అలాగే Uకి +3 చేస్తే ఏమవుతుందంటే X వస్తుంది, Lకి +3 చేస్తే O వస్తుంది, Tకి +3 చేస్తే ఏమొస్తుంది, 23 అంటే W వస్తుంది. సో ఇక్కడుండే లెటర్స్ ఒకటే, కానీ ఏమైంది, ఆర్డర్ చేంజ్ అయింది. ఎలా చేంజ్ అయిందంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేశారనమాట వీటిని. ఎలా అండి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వీటిని అరేంజ్ చేయడం అనేది జరిగిందనమాట. అంటే చూడండి, ఇప్పుడు అరేంజ్ చేస్తే ఎలా వస్తుంది, FOQRVWX. ఓకే, ఇదనమాట. సో ఇదే మనకి ఏంటంటే ఆన్సర్. కాబట్టి ఇప్పుడు ఇదే మెథడ్లో మ్యాగ్నెట్స్ మీరు అబ్జర్వ్ చేయండి. మ్యాగ్నెట్స్ని ఎలా కోడ్ చేస్తామండి, సాధారణంగా M అనేది 13 +3 చేస్తే 16, అంటే 16 అంటే ఏమిటండి, P అనమాట. సో చూడండి, ఇక్కడ రాసిన చూడండి, +3 అంటే ప్రతి లెటర్కి కూడా మనం ఏంటంటే +3 అనేది చేసుకోవాలి. ఇక్కడ ఫాలో అయిన ప్యాటర్న్ ప్రకారం M +3 చేస్తే ఏమవుతుందండి, P అవుతుంది. Aకి +3 చేస్తే D అవుతుంది. అంటే ఏంటి సార్, మీరు +3 చేస్తే DEF అని ఇలా చెప్పుకెళ్ళిపోతుంది, అది ఎలా వచ్చిందంటే చూడండి, A అనేది ఏంటండి 1 అనమాట. అంటే మనం బేస్మెంట్లో మాట్లాడుకునేటప్పుడు Aకి ఇచ్చినటువంటి న్యూమరికల్ వాల్యూ ఎంత అండి, 1. మరి ఇక్కడ +3 చేస్తే 1కి +3 చేస్తే ఏమవుతుందండి, 4 అవుతుంది. మరి ఆల్ఫాబెట్స్కి ఇచ్చినటువంటి 4 అనేది దేనికి న్యూమరికల్ వాల్యూ అండి, D. సో ఆ Dనే మనం ఇక్కడ వేసుకున్నాం.
సో మిగతా వాటికి సేమ్ అంతే. జీ అంటే ఎంత అండి 7, మరి +3 అంటే 10, అంటే 10 అంటే ఏంటండి జే. అలాగే ఎన్కి +3 చేస్తే క్యూ, ఈకి +3 చేస్తే హెచ్, అంటే ఈ అంటే 5, హెచ్ అంటే 8, అంటే 5 + 3 8 అనమాట. అలాగే టీ అంటే 20 కదా, +3 చేస్తే 23 అంటే ఏంటంటే డబ్ల్యూ. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఎస్కి ఎస్ అంటే 19, +3 చేస్తే 22 అంటే ఏ లెటర్ అండి వి. సో ఇలా మనకి ఏంటంటే ఫింగర్ టిప్స్ పైన మీకు ఆల్ఫా న్యూమరికల్ వాల్యూస్ అలాగే ఆపోజిట్ లెటర్స్ అనేవి ఫింగర్ టిప్స్ పైన ఉంటే మీరు చాలా ఈజీగా టైం అనేది సేవ్ అవుతుంది అనమాట మనకి. సో ఇప్పుడు ఇది ఎలా వచ్చింది, మరి ఇప్పుడు వీటిని మనం ఏం చేయాలి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి. మరి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే చూడండి ఏమొస్తుంది మనకి. ఫస్ట్ డి రాసుకుంటాం, తర్వాత హెచ్ రాస్తాం, తర్వాత జే రాస్తాం, తర్వాత ఏమవుతుందండి పి క్యూ వి డబ్ల్యూ అనమాట. సో ఇది ఏంటంటే మనకి రిక్వైర్డ్ ఆన్సర్ అనమాట. ఏంటంటే కావాల్సిన ఆన్సర్ ఏంటంటే ఇది. ఓకే, అది ఈ మెథడ్ ఒకసారి నీట్గా చూడండి. ఇక్కడ మనకి ఏంటంటే డైరెక్ట్గా అడిగకుండా 2 లేయర్స్ అనమాట. ఇది కొంచెం ఒక లేయర్ కిందకి దిగి డెప్త్గా అడిగారు. ఓకే ఇది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి 9th క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకు 9th క్వశ్చన్ ఏం చెప్తున్నారంటే పసిఫై అనే వర్డ్ అంట. ఏంటంటే ఇది పసిఫై. ఈ వర్డ్ని ఎలా రాశారంట, పసిఫై అనే వర్డ్ని చూడండి. పసిఫై అనే వర్డ్ని మనకి KUXగా రాశారు, తర్వాత CUSగా రాయడం జరిగింది. ఓకే, అయితే అలాగే సేమ్ మళ్ళీ మెరిట్ అనే వర్డ్ని ఏంటంటే మెరిట్ అనే వర్డ్ని NYICGగా కోడ్ చేశారంట. ఓకే, అయితే ఇదే ప్యాటర్న్లో మనకి ఇన్సల్ట్ అనే వర్డ్ని ఎలా కోడ్ చేస్తారు అని చెప్పేసి అడుగుతున్నారండి. ఏంటంటే ఇది ఇన్సల్ట్ అనే వర్డ్ని ఎలా కోడ్ చేస్తారని చెప్పేసి మనకి క్వశ్చన్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉండే ప్యాటర్న్ అంటే రెండిట్లో కూడా కామన్గా ఉండే ప్యాటర్న్ ఏంటి అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీకు సార్ ఎంత స్పీడ్ ఎలా వస్తుంది అంటే మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత స్పీడ్ అనేది మీకు పెరుగుతుంది. సో మీ స్పీడ్ పెరగడం అంటే ఏంటంటే క్వశ్చన్కి పెట్టే టైంని షార్ట్ చేయడం అనమాట. షార్ట్ చేయడం మీన్స్ ఇదే ఏంటంటే షార్ట్ కట్ అనమాట. కాబట్టి మీరు ఎలాంటి ట్రిక్స్ టిప్స్ మీద బేస్ అవ్వద్దు. మీ యొక్క స్పీడ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. స్పీడ్ని ఇంప్రూవ్ చేయడం మీన్స్ మోర్ టైం ప్రాక్టీస్ అన్నమాట. సో ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత స్పీడ్ పెరుగుతుంది. ఆటోమేటిక్గా మీరు క్వశ్చన్ సాల్వ్ చేయడానికి తీసుకునే టైం అనేది తగ్గుతుంది. సో ఒకసారి చూడండి, అంటే మీకు ఆ స్పీడ్ చేస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు పీకి వెంటనే కే అంటున్నాం. అంటే మనకేంటంటే ఇది సాధారణంగా పీకి కే అనేది ఆపోజిట్ లెటర్, లేదంటే కేకి పి అనేది ఆపోజిట్ లెటర్ అలా. తర్వాత మీరు నీట్గా అబ్జర్వ్ చేస్తే సికి ఎక్స్ ఆపోజిట్, ఎఫ్కి యూ ఆపోజిట్ అనమాట, అంటే ఉఫ్. ఓకే అదనమాట. సో అలా అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ పీకి ఏమైందండి ఆపోజిట్ లెటర్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, అలాగే సికి ఆపోజిట్, ఎఫ్కి ఆపోజిట్. సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉందో చూడండి. ఎంకి ఎన్ ఆపోజిట్, ఆర్కి ఐ ఆపోజిట్, వి ఈక్వల్ టు ఐఆర్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. తర్వాత టీకి జీ ఆపోజిట్. ఓకే, అంటే ఇలా ఏమవుతుంది మనకి లెటర్ని విడిచి లెటర్ అనేది ఆపోజిట్ ఇవ్వడం జరుగుతుంది. మరి అలా కోడ్ చేసుకుంటే ఏమవుతుంది, ఐకి ఆపోజిట్ ఏమవుతుందండి ఆర్, వి ఈక్వల్ టు ఐఆర్ అని గుర్తుపెట్టుకున్నాం. తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఎస్కి ఏమవుతుందండి అంతేనా, అంటే హెచ్ అనమాట. తర్వాత ఎల్కి ఆపోజిట్ ఏమవుతుంది లో, ఎల్ఓ. ఓకే సారీ కొంచెం గ్యాప్ ఇచ్చుకుందాం. సేమ్ ఇప్పుడు ఇదే ప్యాటర్న్లో ఫస్ట్ లెటర్కి ఆపోజిట్ లెటర్ ఏమండి, ఐకి ఆపోజిట్ ఏంటండి ఆర్, ఒక లెటర్ స్పేస్ వదిలి. మళ్ళీ ఇక్కడ ఎస్కి ఆపోజిట్ లెటర్ ఏమవుతుందండి హెచ్, అంటే ష్ అని చెప్పుకున్నాం కదా అలా అన్నమాట. సో ఇక్కడ ఒక లెటర్కి ఆపోజిట్ వదిలేసి ఇక్కడ హెచ్ అనేది రాస్తాం. తర్వాత ఒక లెటర్ విడిచిపెట్టి అంటే ఒక లెటర్ స్పేస్ వదిలి ఎల్కి ఆపోజిట్ ఏమవుతుంది ఓ, అంటే ఎల్ఓ అని చెప్పేసి మాట లో, లో. ఓకే, ఇప్పుడు మిగతా వీటికి ఏంటంటే మనం కోడ్ చేయాలి. ఎలా కోడ్ చేస్తామండి, ఇప్పుడు మిగతా అంటే లెటర్ విడిచిపెట్టి లెటర్ తర్వాత వీళ్ళు ఎలా కోడ్ చేశారు, ఏ అంటే 1, యూ అంటే ఏంటంటే 21. ఓకే, అంటే ఇప్పుడు ఏ నుంచి 21కి ఎన్ని లెటర్స్ బ్యాక్ అవుతున్నామండి మనము
6 లెటర్స్ అనే బ్యాక్ అవుతున్నామండి. అంటే బ్యాక్వర్డ్ షిఫ్టింగ్ అనమాట. లెటర్ షిఫ్టింగ్ లెటర్ టు లెటర్ మెథడ్లో మీకు సెకండ్ మోడల్ చెప్పినప్పుడు ఏం చెప్పుకున్నాను, బ్యాక్వర్డ్ షిఫ్టింగ్ అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. సో సేమ్ అలాగే ఇక్కడ I అంటే 9, C అంటే 3 అంటే -6 బ్యాక్వర్డ్. అలాగే Y అంటే 25, S అంటే 19 అంటే -6 బ్యాక్వర్డ్. సో ఇలా అనమాట. సో మరి ఇక్కడ కూడా సేమ్ అదే -6 అవుతుందా చూడండి. E అంటే 5, Y అంటే 25 అంటే ఒక 6 లెటర్స్ బ్యాక్ అయితే Y వస్తుంది అనమాట E నుంచి. సేమ్ I అంటే 9, C అంటే 3 అంటే -6 లెటర్స్ అనమాట. తర్వాత ఏమవుతుంది అంతే. సో ఇప్పుడు సేమ్ అంటే ఇక్కడ మిగతా వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి -6 చేయడమేనండి. N అంటే ఎంత 14, మరి -6 చేస్తే ఎంత అవుతుంది 8 అంతేనా. 14లో 6 చేస్తే 8 అంటే ఎంత అంటే ఏ లెటర్ H. అలాగే U అంటే ఎంత అండి 21, మరి 6 లెటర్స్ మైనస్ చేస్తే ఎంత అవుతుంది 15 అవుతుంది. అంటే 21 - 6 ఎంత 15 అంటే ఏ లెటరు O. ఓకే. తర్వాత T అంటే మనకి ఏంటండి సాధారణంగా 20, దానికి -6 చేస్తే ఏమవుతుంది 14 అంటే ఏ లెటర్ N. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే ఇదనమాట. సో నేనేంటంటే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం కాబట్టి ఎంత టైం పడుతుంది. అదే మీరు ప్రాక్టీస్ చేసి మీ అంతా మీరు సాల్వ్ చేసుకుంటే ఎంత టైం పడుతుందా, ఫస్ట్లో ఇది చూస్తారు నెక్స్ట్ డైరెక్ట్గా వేసేస్తారు. మరి ఒకసారి 10th క్వశ్చన్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. 10th క్వశ్చన్లో ఏమి ఇచ్చారండి. 10th క్వశ్చన్ అంట మెటీరియల్ ఏంటండి ఇది, మెటీరియల్ అనే వర్డ్ని ఎలా కోడ్ చేశారంట SZLRE. KZH. ఓకే. మెటీరియల్ అనే వర్డ్ని ఎలా కోడ్ చేస్తారంట. అయితే ఈక్వేషన్ని మీరు ఎలా కోడ్ చేస్తారు సార్ అని చెప్పేసి మనకే తిరిగి క్వశ్చన్ అడుగుతున్నారు అన్నమాట. అంతేనా. మనకి ఎవరైనా క్వశ్చన్ అడిగితే మనకు నచ్చదు. కాకపోతే ఏంటంటే ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు క్వశ్చన్ అడిగినా సరే మనం ఆన్సర్ చేయాలి మరి. ఓకే. ఇక్కడ ఈ మెటీరియల్ అనే వర్డ్ని ఎలా కోడ్ చేశారంట. అయితే ఈక్వేషన్ ఎలా కోడ్ చేస్తారు అని చెప్పేసి అడుగుతున్నారు. మరి ఇందులో ఉండే లాజిక్ ఏంటి అనేది అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి ఒకసారి. చూడండి, ఇది కొంచెం డిఫరెంట్గా అడిగారు. ఇది ఇలాంటి క్వశ్చన్సే మనకు కావాలన్నమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో క్వశ్చనింగ్ అడగడానికి ఇలాంటి మోడల్లో అడగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తున్నా చూడండి, ఇక్కడ ఈ మిడిల్ అంటే మొత్తం కూడా 8 లెటర్స్ ఉన్నాయి. ఈ 8 లెటర్స్లో కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఈ మిడిల్ 2 కూడా కొంచెం చూడగానే మనకి ఏంటంటే అటు ఇటు రివర్స్ చేసినట్టు ఉన్నారు వాటిని. ఓకే, వాటిని అలా ఉంచుకోండి. మరి ఇక్కడ ఎన్ని వర్డ్స్ ఉన్నాయండి, మొత్తం 8 ఉన్నాయి. అంటే మిడిల్లో మ్యాక్సిమం రివర్స్లో వచ్చి ఉంటాయి. కాబట్టి మనకి ఏంటంటే ఆప్షన్లో ఎక్కడ రివర్స్ ఉన్నాయో చూస్తాం. సో రివర్స్ ఉన్నాయంటే అంటే వాడు అంత తెలివితోడు కాబట్టి మ్యాక్సిమం అంటే ఒక 2-3 ఆప్షన్స్లో ఏంటంటే మిడిల్లో ఈ 80 అనేది టీఏగా రివర్స్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మిగతా లెటర్స్ని అబ్జర్వ్ చేద్దాం. చూడండి, M అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలాంటివి చేసేటప్పుడు ఏంటంటే న్యూమరికల్స్ అనేవి మీ మైండ్లో ఉంచుకోవాలి. M అంటే ఎంత అండి 13, A అంటే 1, T అంటే 20. ఓకే. S అంటే 19, Z అంటే 26, L అంటే 12. అలాగే R అంటే ఎంత అండి 18, I అంటే 9, A అంటే 1. ఓకే. L అంటే ఏమవుతుందండి, సారీ ఇక్కడ R వదిలేయండి, L అంటే 12. ఓకే. మరి K అంటే 11, Z అంటే 26, H అంటే 8. సో మీరు పైనుండే న్యూమరికల్ వాల్యూస్ కింద ఉండే న్యూమరికల్ వాల్యూస్ అబ్జర్వ్ చేస్తే మీకు ఏమైనా తెలిసిందా, ఏం తెలిసింది. ఇక్కడ చూడండి, ఇక్కడ 13 ఉంటే ఇక్కడ 12 ఉంది, 1 ఉంటే 26, 20 ఉంటే 19. అంటే ఈ మూడింటికి కూడా కామన్గా ఏముందంటే -1 అనేది డిఫరెన్స్ వస్తుంది. ఎలా వస్తుంది, క్రాస్ వర్డ్లో వస్తుంది అన్నమాట. అంటే మీకు ఇందాక అంటే స్టార్టింగ్లో చెప్పుకునేటప్పుడు ఈ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ పెయిర్ వైజ్ షిఫ్టింగ్ లేదంటే ఆడ్ ఈవెన్ షిఫ్టింగ్ ఇలా చెప్పినప్పుడు క్రాస్ పెయిరింగ్ అని చెప్పేసి కూడా మీకు ఫ్యూచర్లో అంటే సమ్స్ సాల్వ్ చేసినప్పుడు వస్తుందని చెప్పుకున్నాం. సో ఇదే ఆ మోడల్ అనమాట. ఇక్కడ ఏమవుతుందండి సాధారణంగా చూడండి, ఇక్కడికి వచ్చేటప్పుడు -1, ఇక్కడి నుంచి ఇక్కడికి -1, ఇక్కడికి వచ్చేటప్పుడు -1. సేమ్ అలాగే ఇక్కడ చూడండి, 9 నుంచి 8 -1, 12 నుంచి -1 11, 1 నుంచి అంటే A నుంచి ఒక లెటర్ అనేది బ్యాక్వర్డ్ వస్తే 26. ఇప్పుడు దీన్ని అదే మెథడ్లో సాల్వ్ చేయండి. ఎలా వస్తుంది, మిడిల్లో ఉండేవి ఏంటంటే TAగా చేస్తాం. ఇక్కడ ఫస్ట్ 3 చూస్తాం. ఈ 3 అంటే ఎంత అండి, E 5, Q 17, U అంటే 21. ఇప్పుడు క్రాస్ వర్డ్లో మనం చేసుకోవాలి, అంతే కదా.
ఈకి -1 చేస్తే ఏమవుతుంది 4 అంటే ఆన్సర్ ఏంటంటే ఇక్కడ డి. మరి క్యూకి -1 చేస్తే 16 అంటే పి. అలాగే యూకి -1 చేస్తే 20 అంటే టీ. సో ఆప్షన్లో మీరు మొత్తం సాల్వ్ చేసేయద్దు. ఇప్పుడు కూడా ఆప్షన్స్లో కానీ డిఫరెంట్గా ఉంటే మీరు సగం సాల్వ్ చేసినప్పుడే మీకు ఆన్సర్ అనేది తెలిసిపోతుంది, ఐడెంటిఫై అయిపోతుంది. టిక్ చేసుకోండి, టైం సేవ్ చేసుకోండి. ఓకే, ఇదనమాట. మరి ఇటుపక్క ఈ మూడింటిని సేమ్ క్రాస్ వర్డ్లో -1 చేయండి. క్రాస్ వర్డ్లో -1 చేస్తే ఏమవుతుంది ఐ అంటే 9కి -1 చేస్తే చూడండి 9, 15, 14. 9లో -1 చేస్తే 8 అంటే హెచ్. 15లో -1 చేస్తే 14 అంటే ఎన్. 14లో -1 చేస్తే 13 అంటే ఏమవుతుంది ఎమ్. సో మన ఆన్సర్ ఏంటండి టీపీడి TAMNH అనమాట. సో ఇది మనకు కావాల్సిన ఆన్సర్. సో ఈ మోడల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటివే మనకి ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనమాట. అలాగే ముందు చెప్పిన అడగరా అంటే అడగచ్చు. కొంచెం మోడరేట్ నుంచి హార్డ్కి వెళ్ళే టైంలో ఏం చేస్తారంటే ఈ మోడల్లో అడుగుతారు. సో ఇది గుర్తుంచుకోండి. సో ఇప్పుడు మీకు ఏంటంటే నేను 10 క్వశ్చన్స్ అనేవి చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఒక 5 క్వశ్చన్స్ మీకు సాల్వ్ చేయడానికి ఇస్తున్నాను. అవి సాల్వ్ చేసి ఆన్సర్ నాకు ఏంటంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా. ఇది HW అంటే హోంవర్క్ అనుకోండి. అంటే చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు డైరీ బుక్స్లో రాసుకుంటాం హోంవర్క్, రీడ్ అండ్ రైట్, రీడ్ ఓన్లీ, రైట్ ఓన్లీ ఇలా అనమాట. సో అది గుర్తు చేసుకోండి. ఇక్కడ హోంవర్క్ భాగంలో మీకు ఏంటంటే ఒక 5 క్వశ్చన్స్ ఇస్తున్నాను. అది మీరు ఏంటంటే సాల్వ్ చేయండి. ఓకే, పవర్ పోయిందండి, సారీ అండి. మరి పవర్ పోవడం వల్ల మనం ఏంటంటే ఆ బోర్డు పైన ఈ క్వశ్చన్స్ అనేవి రైట్ చేయడానికి అవ్వట్లేదు. అలాగే మీరేం టెన్షన్ పడద్దు. ఈ క్లాస్ ఎండింగ్లో మనం ఏం చేస్తామంటే మీకు ఇవ్వాల్సినటువంటి హోంవర్క్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీకు స్క్రీన్ పైన అటాచ్ చేయడం జరుగుతుంది. మీరు వాటిని సాల్వ్ చేసి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మనం ఒక 10 క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేసినప్పుడు మీకు ఒక 2 క్వశ్చన్స్ ఆన్సర్ ఏంటి అని చెప్పేసి అడిగినట్టు గుర్తు. సో అది కూడా మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరి ఇదండి ఇవాళ మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించి క్లాస్. అది కూడా ఏంటి అంటే లెటర్ టు లెటర్ అనే మోడల్ లేదా లెటర్ షిఫ్టింగ్ అనే మోడల్. ఓకే, రేపు మనం ఏంటంటే లెటర్ టు నెంబర్ అని చెప్పేసి క్లాస్ అనేది చెప్పుకుందాం. ఓకేనా. థ్యాంక్ యూ.